పేరు వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామమున తెలియజేస్తున్నాం. డైలీ మార్నింగ్ డివోషన్, వర్షిప్ థాట్స్ అండ్ మెసేజెస్. మరి ఈ దినము 4829 రోజు. ఇది ఆదివార దినము, ప్రభుని ఆరాధించే దినం కనుక ప్రారంభ స్థుతులు ప్రేరేపించబడిన వారు మరి చెల్లించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రారంభ స్థుతులు ప్రేరేపించబడిన సహోదరులు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, కృపగల దేవ, కరుణా సంపన్నుడా, ఈ ఉదయ కాలమును మీ పాదస్థులలో మేము ఇలాగను చేరి వచ్చి మిమ్మల్ని స్తుతించి స్తోత్రించి కొనియాడి కీర్తించుటకు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గత రాత్రి మీరు ఇచ్చిన విశ్రాంతి, ఆరోగ్యం, ఆయుష్ను బట్టి మీకు స్తోత్రములు. మా స్తుతులకు పాత్రుడు, యోగ్యుడు, అర్హుడైనటువంటి మిమ్మల్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ఆయనను నలుగొట్టుకు మీకు ఇష్టమైన మేము చూస్తున్నాం మా ప్రభా. అలాగన మీరు ఇష్టపూర్వకంగా ఆయన మా కొరకు అప్పగించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని విమోచించిన నిమిత్తం, మాకు నిత్య జీవాన్ని అనుగురించిన నిమిత్తం, మమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా చేయ నిమిత్తము మరి మా ప్రభా ఆయన ఆ విధంగా అనుగురించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. ఆయన సమస్తమును భరించి ఓర్చుకున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు. ఆయన ఆ 3 మేకల మధ్య వేలాడన సిలువకు బిగించబడి వేలాడవేయబడిన రీతిని జ్ఞాపం చేసుకుని స్తుతిస్తున్నాం. మడుటంలో వేలాడిన మా ప్రభు మా అందరి పక్షంగా మా ప్రభువ బలిగా అర్పించబడి మమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా చేశారు. మీ కుమారులు కుమార్తెలుగా చేశారు. మిమ్మల్ని నాయన తండ్రిని పిలిచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చారు అన్నట్టు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మహోపకారానికి ఉదయ కాలమున ఆ మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు, పునరుద్ధరణైన ప్రభు ద్వారా మా స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ఆరాధిస్తున్నాం పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి సమయంలో మరి ప్రభును కీర్తన పాడి మహింపరచడానికి మన మధ్యలో మధుబాబు అన్న ఉన్నారు, బనగానపల్లె, నంద్యాల జిల్లా నుంచి. అన్నగారు కీర్తన పాడి ప్రభుని మహింపరచాలని మనం వందనాలు. కాన్ఫరెన్స్ లో ఉన్న పెద్దలకు, సేవకులకు అందరికీ ప్రభు నామములో వందనాలు. మన సునాద కీర్తనల్లో నుంచి 380వ కీర్తన పాడుకుందాం. ఇందులో 3 చరణాలు ఉన్నాయి, 2 చరణాలు మాత్రం మనం పాడుకుందాం. ప్రభువును స్తుతిద్దాం. 380వ కీర్తన. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును? అసమానమైన నీదు ప్రేమను ఇలా దేనితో సరిచూతును? నా ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకొందును. నా ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకొందును. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావో, నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావో. మరణంబునందునంతగా నీ ప్రేమ చూపినావుగా, మరణంబునందునంతగా నీ ప్రేమ చూపినావుగా, నీ ప్రేమ చూపినావుగా. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా,
నిన్నెవరితో పోల్చి చూతును? అసమానమైన నీదు ప్రేమను ఇలా దేనితో సరిచూతును? ఇలా నన్ను కన్నా తల్లి కన్నను విలువైన ప్రేమ చూపించినావే. ఇలా నన్ను కన్నా తల్లి కన్నను విలువైన ప్రేమ చూపించినావే. వెలలేని మంచి మిత్రుడా, బలమైన నా దేవుడా, వెలలేని మంచి మిత్రుడా, బలమైన నా దేవుడా, బలమైన నా దేవుడా, అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును? అసమానమైన నీదు ప్రేమను ఇలా దేనితో సరిచూతును? నా ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకొందును. నా ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకొందును. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును? అన్నా వందనాలన్నా. వందనాలు. వందనాలన్నా. మంచిది. ఈ సమయంలో మరి ఆరాధన తలంపులు మన మధ్యలో పంచుకోవడానికి పెద్దలు వై దేవానంద్ గారు బ్రదర్ మన మధ్యలో పల్నాడు జిల్లా మన మధ్యలో ఉన్నారు. వారు ఆరాధన తలంపులు పంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 15 నిమిషాలు. వందనాలు యేసప్ప గారు. వందనాలు. ప్రియులారా, ఈ యొక్క జూమ్ కాన్ఫరెన్స్ లో చేరిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమయంలో మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మన ఆరాధన నిమిత్తమైన కొన్ని తలంపులను గమనించుకొని మనము ప్రభువుని స్తుతిద్దాం. ఆదికాండ గ్రంథం 43వ అధ్యాయం 8-9 వచనాలు. ఆదికాండ గ్రంథం 43వ అధ్యాయం 8-9 వచనాలు. యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవానిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదాము. అప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతని గూర్చి పూటపడుతును, నీవు అతని గూర్చి నన్ను అడుగవలెను. 44వ అధ్యాయంలో కూడా 32-33 వచనాలు చదువుతున్నాం. 44వ అధ్యాయం ఇదే ఆదికాండ గ్రంథం 32-33 వచనాలు. తమ దాసుడునైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి, నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని. చదవబడిన లేఖన భాగాలు మన ఆరాధనకు సహాయకరంగా దేవుడే దీవించి మనకు
పనిచేయించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో యూదా అనేటువంటి యాకోబు యొక్క కుమారుడు తన తండ్రికి పూటపడినటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పూటపడటం అంటే మన తెలుగులో మనం చెప్పుకోవాలంటే ఒక ష్యూరిటీగా ఉండటం అని. మనం బైబిల్లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లా మాట మనం గమనించగలం. ఇక్కడ సందర్భం ఏంటంటే, కనాను దేశంలో నివాసం చేస్తున్నటువంటి ఏ దేశాన్నైతే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడో, ఇశ్రాయేలు జనాంగానికి వాగ్దానం చేశాడో, ఆ కనాను దేశంలో యాకోబు నివసిస్తున్నటువంటి దినాల్లో ఆ కనాను దేశంలో కరువు వచ్చింది. ఆ కనాను దేశం మాత్రమే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో కరువు వచ్చింది. కానీ మనమందరం ఎరిగిన రీతిగానే ఐగుప్తు దేశంలో ఈ కరువు రావడానికి 7 సంవత్సరాలు ముందు 7 సంవత్సరాలు వరుసగా సమృద్ధిగా పంట పండినటువంటి సంవత్సరాల్లో యాకోబు యొక్క 11వ కుమారుడైనటువంటి యోసేపు ఆనాడు ప్రపంచానికి తలమానికంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశంగా, అంటే ఆనాడు ఉన్నటువంటి విద్యలో కానివ్వండి, అదేవిధంగా వైద్యంలో కానివ్వండి, సంపదలో కానివ్వండి, పేరెన్నికగాంచినటువంటి ఐగుప్తు దేశానికి దేవుని యొక్క కృపను బట్టి ఫరో తర్వాత 2వ అధిపతిగా ఉన్న దినాలు యోసేపు ఆ 7 సంవత్సరాలు సమృద్ధిగా పండినటువంటి పంటను సమకూర్చి మరి ఆనాడు కరువుతో అల్లాడుతున్నటువంటి ప్రపంచానికి ఆహారం అందించినటువంటి వ్యక్తిగా అక్కడ ఉన్నాడు. అయితే వారు అనగా కనాన్లో నివాసం చేస్తున్నటువంటి యాకోబు అతని మిగిలినటువంటి 11 మంది కుమారులు, వారి కుటుంబాలు చావకుండా బ్రతకాలంటే ధాన్యం కావాలి. కానీ ఆ సంగతులు మనకు తెలుసు. మొదటిసారి వెళ్ళినప్పుడు యోసేపు అన్నలను గుర్తుపట్టి కావాలని చెప్పే వారిని తన తమ్ముడైనటువంటి బెన్యామీన్ను కూడా తీసుకొని వస్తే తప్ప వారికి తిరిగి ఆహారం ఇవ్వనని, అదేవిధంగా తాను బంధించినటువంటి వారి యొక్క సహోదరుణ్ణి విడుదల చేయనని చెప్పినప్పుడు ఆ తమ 12వ అంటే యాకోబు యొక్క 12వ కుమారుడు తమ చిన్న తమ్ముడైనటువంటి బెన్యామీనుని తనతో పాటు ఐగుప్తు దేశానికి పంపమని, అలా పంపితేనే అక్కడ ఐగుప్తు దేశానికి అధిపతిగా ఉన్న ఆ వ్యక్తి ధాన్యం ఇస్తాడు, లేకపోతే మనమందరం కూడా చనిపోతామని చెప్పి ఆ చిన్న కుమారుని కొరకు అంటే బెన్యామీను కొరకు పూటబడినటువంటి యోధాని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే ఆ బెన్యామీను విషయంలో తన తండ్రి అయినటువంటి యాకోబుకి పూటబడినటువంటి యోధాని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని తానే స్వయంగా ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత యోసేపుతో చెప్పడం 44వ అధ్యాయంలో కూడా మనం ఇప్పుడు చదువుకున్నాం. తమ దాసుడునైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూట పడ్డాను అని చెప్తా ఉన్నాడు. అలాగైతే ఉదయకాలం మన రక్షణను గూర్చి, మన యొక్క నిత్య జీవాన్ని గురించి, మన పాప క్షమాపణ గురించి మనకు పూట పడినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చి మనం తెలుసుకోబోతా ఉన్నాం. మనం లేఖనాల్లో గమనించినప్పుడు మరికొంతమందిని పూటబడిన వారిని మనం చూస్తాం. ఒక్కసారి నేను ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం లూకాసు వార్తలో గనక గమనించినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయంలో 33, 34, 35 వచనాలు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 33, 34, 35 వచనాల్లో ఇక్కడ కూడా అలాంటి సందర్భాన్ని మనము గమనిస్తాం. ఇక్కడ 25వ వచనం నుండి 37వ వచనం వరకు ఒక సమరయును గురించినటువంటి సంగతి ప్రభువారే స్వయంగా వెల్లడి చేయడం జరిగింది. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కి దొంగల చేత దోచుకొనబడి వారి చేత గాయపరచబడి కొన ఊపిరితో ఉన్నటువంటి సందర్భంలో
ఒక యాజకుడు ఆ దారిన వెళ్తూ అతన్ని పట్టించుకోలేదు. ఒక లేవీయుడు ఆ దారిన వెళ్తూ అతన్ని పట్టించుకోలేదు. కానీ ఒక సమరయుడు ఆ దారిన వెళ్తూ అతను ఏం చేశాడంటే, నేను 33వ వచనం చదువుతున్నాను. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్ల వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయెను. ఇక్కడ చూడండి, తనకు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి, దొంగల చేతిలో చిక్కి గాయపడి కొన ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తి, అనగా ఈ సమరయుడే గనక అతన్ని పరామర్శించకపోతే, అతన్ని ఆదుకోకపోతే, అతని యొక్క గాయాలు కట్టకపోతే, ఆ గాయాల మీద తన నూనెను, తను ద్రవ్యం ఇచ్చి కొనుక్కున్నటువంటి నూనెను ద్రాక్షరసాన్ని పోసి కట్లు కట్టకపోతే మరి అతని పరిస్థితి ఏమయ్యేది? అతని గాయాలు కట్టకపోతే అతను ఏమైపోయేవాడు? చనిపోయేవాడు. కానీ అతడు చనిపోకుండా ఈ సమరయుడు మరి ఎంతో శ్రద్ధ తీసుకొని, ఎంతో శ్రమ తీసుకొని, ఎంతో ఖర్చుపడి అతన్ని పరామర్శించటం, అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అతని దగ్గరకు పోయాడు, అతన్ని పరామర్శించాడు, అతని గాయాలు కట్టాడు, నూనెను ద్రాక్షరసాన్ని పోశాడు, తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించను. అంత మాత్రమే కాకుండా ఆ పూటకోళ్ళ ఇంటి యొక్క పూటకోళ్ళ వానికి మళ్ళా ఏం చేస్తున్నాడంటే 2 దేనారాలు ఇస్తున్నాడు. అతని పరామర్శించము, నీవు ఇంకేమైనాను ఖర్చు చేసినాడు అంటే ఈ 2 దేనారాలు మాత్రమే కాదు, ఇంకేమైనా కూడా అతని కొరకు ఖర్చు పడటానికి సిద్ధపడినటువంటి సమరయుని మనం చూస్తాం. ఇతనే మంచి సమరయుడుగా మనం బాల్య దినాల నుండే సండే స్కూల్లో కూడా నేర్చుకుంటూ వచ్చాం. ఆ మంచి సమరయుడు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఒక మాట ఫిలెమోనుకు చెప్తా ఉన్నాడు. ఆ ఉన్న 1వ అధ్యాయంలో 17వ వచనం చదువుతున్నాను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతని చేర్చుకొను. ఇక్కడ అతను అనగా ఒనేసిము. ఆ ఫిలెమోనుకి ఒక తన ఇంటిలో దాసుడుగా ఉంటూ మరి ఆ ఫిలెమోను ఇంటిలోనే దొంగతనం చేసి పారిపోయి రోమా పట్టణానికి వెళ్ళి అక్కడ ఏం చేశాడో, తిరిగి దొంగతనం చేశాడేమో తెలియదు కానీ చెరసాలలో పౌలు గారిని కలుసుకోవడం జరిగింది. అనగా అతడు కూడా చెరసాలలో వేయబడటం, అదే చెరసాలలో అపోస్తుడైన పౌలు గారు సువార్త ప్రకటించిన కారణాన్ని బట్టి ఖైదీగా ఉండడం, ఆ సమయంలో పౌలు గారి ద్వారా సువార్త విని, అనగా పౌలు ఆ ఒనేసిముకు సువార్త ప్రకటించి అతనిని రక్షణలోకి నడపడం జరిగింది. అనగా తను ఒక ఆత్మీయ తండ్రిగా, తన ఆత్మీయ కుమారుడిగా ఒనేసిమును కనడం జరిగింది. పౌలు గారే ఆ మాట స్వయంగా చెప్తాడు. చూడండి ఏమంటాడంటే 10వ వచనంలో, క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనిచున్నాను. నా కోసం కాదు, నేను బంధకాల్లో కన్నటువంటి నా కుమారుడైన ఒనేసిము కోసం నిన్ను వేడుకుంటున్నాను అని చెప్పి అతన్ని, నన్ను ఎలా చేర్చుకుంటావు అతన్ని కూడా అలా చేర్చుకో అంటూ, అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. ఇక్కడ చూడండి, ఒనేసిము యొక్క రుణాన్ని తీర్చటానికి పూటబడినటువంటి పౌలును చూస్తా ఉన్నాం. బెన్యామీను కొరకు తన తండ్రికి పూటబడిన యూదాను చూసాం. గాయపడినటువంటి, దొంగల చేతిలో చిక్కి కొన ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తి కొరకు పూటకోళ్ల వానికి పూటబడినటువంటి
మంచి సమరయుణ్ణి చూసాం. ఒనెసీము కొరకు, తాను బంధకాల్లో కన్నా తన ఆత్మీయ కుమారుడైనటువంటి ఒనెసీము కొరకు ఫిలేమోనుకు పూటబడినటువంటి పౌలును చూస్తున్నాం. అలాగైతే ఈ ఉదయకాలం సర్వమానవాళి కొరకు, ఈనాడు ఈ జూమ్ మీటింగ్ లో చేరినటువంటి మనందరి కొరకు పూటబడినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూద్దాం. యోబు గ్రంథంలో మనం మాట గమనించినట్లయితే, యోబు గ్రంథంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం గమనించవచ్చు. యోబు గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం, పేజ్ నంబర్ 432 పాత నిబంధనలో. ఇక్కడ యోబు మాట్లాడుతా ఉన్నాడు. 16వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అంతటా యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. అది కంటిన్యూయేషన్. యోబే 17వ అధ్యాయంలో కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఏర్పాటు చేయము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము. మరి ఎవడు నా నిమిత్తము పూటపడును? వీళ్ళారా గమనించండి, ఒక ఏర్పాటుని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడే మానవుడైనటువంటి యోబు కొరకు పూటపడేటువంటి ఏర్పాటు. పూటపడటం అంటే ష్యూరిటీ. మనం గమనిస్తే 119వ కీర్తనలో కూడా ఈ మాట మనం గమనించవచ్చు. ఒకసారి ఆ మాటను కూడా మీకు చూపిస్తాను. 119వ కీర్తన 122వ వచనం. 119వ కీర్తన 122వ వచనం. ఇక్కడ ఈ కీర్తనాకారుడు దేవునితో మాట్లాడితే ఏమంటున్నాడు అంటే, అయ్యా దేవా, మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము. బీ ష్యూరిటీ ఫర్ యువర్ సర్వెంట్ ఫర్ గుడ్. బీ ష్యూరిటీ ఫర్ యువర్ సర్వెంట్ ఫర్ గుడ్. చూడండి, మేలు కొరకు నీ సేవకునికి పూటపడు. ఇక్కడ యోబు మరొక మాట అదనంగా కలుపుతా ఉన్నాడు. ఏంటి ఆ మాట? అదనంగా కలిపిన మాట అంటే, నీ అంతట నీవే పూటపడుము, దాని కొరకు ఒక ఏర్పాటు చేయము అని మాట్లాడుతా ఉన్నాడు. చూడండి, దయచేసి ఇక్కడ నా నిమిత్తము, చూడండి, బెన్యామీను నిమిత్తము, గాయపడిన వ్యక్తి నిమిత్తము, ఒనెసీము నిమిత్తం. ఇక్కడ యోబు అంటున్నాడు నా నిమిత్తం. కీర్తనాకారుడు అంటున్నాడు నా నిమిత్తం. ఈ ఉదయకాలం మన నిమిత్తం. ఇక్కడ ఈ ఉదయకాలం ఈ మీటింగ్ లో, ఈ కూడికలో చేరినటువంటి మన నిమిత్తము 2000 సంవత్సరాల క్రితం, అసలు నిజానికి చెప్పాలంటే జగత్తు పునాదికి వేయబడక మునిపే ఈ మానవులందరి కొరకు పూటపడినటువంటి, ఎవరికి? తన తండ్రికి మన నిమిత్తమై పూటపడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాం. పూటపడిన వారు ఏం చేస్తున్నారు? అతనికి బదులుగా ఇదిగో నేను ఇది ఇస్తున్నాను. యూదా ఏమన్నాడు? బెన్యామీనుకు బదులుగా ఇదిగో నా కుమారుణ్ణి తీసుకో. మంచి సమరయుడు ఏమన్నాడు? అతడు నీకు ఈ ద్రవ్యం చెల్లించాలి, కానీ అతనికి బదులుగా నేను అతని కొరకు ఈ ద్రవ్యాన్ని నీకు చెల్లిస్తాను. పౌలు ఏమంటున్నాడు? నీకు ఒనెసీము రుణపడి ఉన్నాడు, ఒనెసీము నీకు నష్టం కలిగించాడు, అతనికి బదులుగా ఆ నష్టాన్ని, ఆ యొక్క ద్రవ్యాన్ని నేను ఇస్తానని చెప్తున్నాడు. అలాగైతే మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చి ఉన్నటువంటి మనము నిజానికి మరణించాలి, మనము గాయపరచబడాలి, మనము సిలువకు అంటగొట్టబడాలి, మనం అవమానం పొందాలి, మన మొహం మీద ఉమ్మి వేయబడాలి, మనం శ్రమలు పడాలి. కానీ మన రక్షణ కొరకై మనందరి నిమిత్తము పూటపడినటువంటి, తనంతట తానుగానే పూటపడినటువంటి, నిజానికి మనం అడగలేదు, కానీ జగత్తు పునాది వేయబడక మునిపే, మనము రవ్వంతైన సృష్టి గాని మనము గాని సృష్టింపబడక మునిపే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకై తండ్రికి పూటపడ్డాడు. పూటపడిన మన ప్రభు కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆ రక్షకుడు మన కొరకు పూటపడినటువంటి విధానం మనం గమనించుకున్నట్లయితే మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూస్తాం. దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు. యోధా అయితే
బెన్యామీను కొరకు, మంచి సమరయుడైతే గాయపడిన వ్యక్తి కొరకు, పౌలైతే ఫిలెమోను కొరకు, ఒనెసీము కొరకు. కానీ మన ప్రభు అయితే అందరి కొరకు విమోచన క్రయధనంగా పూటబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పూటబడిన ప్రభు ఏం చేశాడు అండి? తన ప్రాణాన్నే క్రయధనంగా ఇచ్చాడు. తానే సిలువకు ముడిమేకుల మీద భూమికి ఆకాశానికి మధ్య వేలాడటానికి ఇష్టపడ్డాడు. మనల్ని ప్రేమించిన మన ప్రభు, ప్రేమ లేకపోతే ఇలా చేయలేం. మనల్ని ప్రేమించి మన కొరకై, మన రక్షణ కొరకై అర్పణగాను బలిగాను అర్పించుకోవడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇష్టపడ్డాడు. మనకు పూట కాపుగా తనంతట తానే మన కొరకై, మన మేలు కొరకై, అంటే ఆ మేలు ఏంటంటే రక్షణ, మన పాప క్షమాపణ, మనకు నిత్య జీవం, మన శిక్షావిధి కొట్టివేయబడడం, దీని కొరకై మన ప్రభు మన కొరకు తానే, తనకు తానే యోబు పలికినటువంటి ఆ మాట అద్భుతమైన మాట మాట్లాడుతూ ఇంకా ఏమన్నాడు? మరి నా నిమిత్తము ఎవడు పూటబడును? చూడండి, ఎవడికి ఆ శక్తి లేదు. నిజానికి బెన్యామీనుకు బదులుగా తన కుమారుణ్ణిచ్చే శక్తి యోధాకుంది. ఆ యొక్క గాయపడిన వ్యక్తికి బదులుగా ఖర్చు పడే శక్తి మంచి సమరయుడికుంది. ఒనెసీముకు బదులుగా ఒనెసీము యొక్క రుణం తీర్చేటువంటి శక్తి పౌలుకుంది. అలాగైతే మనందరి పాప రుణం తీర్చే శక్తి ఎవరికి ఉందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉంది. మరి ఎవడు కూడా మన నిమిత్తము పూటపడే శక్తి కలిగిన వాడు లేడు. కాబట్టి ఈ ఉదయకాలం మన రక్షణ కొరకై మన నిమిత్తమై పూటబడినటువంటి ఆ ప్రభుని మనం జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాం. మనం ఇంకా ఒక మాట గమనించినట్లయితే మనం తెలిసిన మాట, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషులందరి కొరకు ఆయన మరణించాడనే మాట మనం చూస్తాం. అందరి కొరకు పూటపడ్డాడు, మనందరి మేలు కొరకు పూటపడ్డాడు. చూడండి, బీ షూరిటీ ఫర్ మీ ఫర్ గుడ్. యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం మనందరి నిమిత్తం, మన పూట కాపుగా, మన నిమిత్తమై తండ్రి అయినటువంటి దేవునికి పూటపడ్డాడు. నిజానికి ఆ శిక్ష మనం భరించాలి. మన నిమిత్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పూట కాపుగా ఆయన భరించాడు. నిజానికి ఆ రుణం, పాప రుణం, మన రుణం మనమే తీర్చుకోవాలి. కానీ కీర్తన 49:9 ప్రకారం మన పాప రుణం మనం తీర్చలేనంత గొప్పది. అది తీర్చబడకనటన్నిటికీ అట్లా ఉండాల్సిందే. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను పొందిన గాయాల ద్వారా తన యొక్క పవిత్ర రక్తధారలు కడబొట్టు వరకు స్రవించాడు. ఆ రక్తాన్ని తన తండ్రి అయిన దేవునికి మన పాప రుణంగా ఆయన తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చేసిన ఆ గొప్ప ఆ బలియాగం తండ్రి అయిన దేవునికి తృప్తి కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పొందినటువంటి శ్రమ, ఆయన పొందిన గాయాలు, ఆయన పొందిన సిలువ, ఆయన మరణం ప్రభువుకి తృప్తి కలిగించినట్లుగా మనం చూస్తాం. అలాగైతే మన పాప రుణం తీర్చినటువంటి ఆయన రక్తం ఎలాంటిదంటే అది ప్రభు యేసుక్రీస్తు వారి రక్తం. అది అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైనటువంటి రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. అమూల్యమైనది అంటే వెల కట్టలేనంత విలువైనది. అంతటి విలువైనటువంటి తన పవిత్ర రక్తధారలను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై 2000 సంవత్సరాల క్రితం సిలువలో చిందించి, చనిపోయి సమాధి చేయబడి, తిరిగి మరణాన్ని జయించి, సమాధిని ఓడించి, మరణ ముళ్ళును విరిచి, పునరుద్ధానుడై తిరిగి లేచి మనకు గొప్ప రక్షణ సిద్ధం చేసిన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం మన పూట కాపుగా, మన కొరకై, మన పక్షాన తండ్రి అయిన దేవునికి పూటబడిన యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిద్దాం. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్. మంచిది. ప్రేరేపించబడిన సహోదరుడు మరి ప్రభుని ఆరాధించాలని క్లుప్తంగా, అలాగే ఒక సహోదరుడు ఒక పల్లవి చరణం పాడి ప్రభుని మహిమపరచాలని మనం చేస్తాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, పూజనీయుడా, అన్ని నామముల కన్నా పైన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయమనే ప్రభువా మీ పాదసన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. గద్దినాలన్నీ కాపాడి నూతన దినం, పరిశుద్ధ దినంలో మేము స్తుతించుటకు, ఆరాధించుటకు, మీరు చేసిన మేలు తలపోసుకున్నట్టుకు, గణపరచుటకు, నాయన మిమ్మల్ని మహిమపరచుటకు ఇచ్చిన భాగ్యం పేరుపై మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. సజీవులే కదా. అవును ప్రభువా తండ్రి,
నాయన తండ్రి ఆ మంచి పరిచయుడు ప్రభా తండ్రి ఇప్పుడు పూటపడినాడు ప్రభా, మాకు అవసరం నాయన మీరు తండ్రి దగ్గర పూటపడి నాయన మానవునిగా ఈ లోకానికి మా పాపములంతా నాయన తండ్రి మీ యొక్క ఆ కలవరి శిలువలో ప్రభు తండ్రి మీ రక్తం చేత తుడిచి కడిగి వేసి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకొని నైనా తండ్రి చేసుకున్నట్టు ప్రభు ఎంత నైనా తండ్రి మేము చేసింది యావత్ శిక్ష మీరే భరించి మాకు విడుదల విముక్తి కలుగజేసినారు. గొప్ప దేవుడు, జాలిగల దేవుడు ఓన్ ప్రభు తండ్రి మా కోసమై ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, అతి కాంచనీయుడు, అతి సుందరుడైన మీరు నాయన మీ సొగసు స్వరూపం కోల్పోయినారు. పాపం చేసింది నేను మేము, శిక్ష అంతా మీరే భరించి మాకు విడుదల కలిగజేసి మీరు పూటపడి ప్రభువా తండ్రి నైనా తండ్రి కనుకనైనా గొప్ప దేవా లోకంలో ఎవరు చూపని ప్రేమ చూపినారు నాయన తండ్రి. మా బంధువులు కానీ షూరిటీ ఎవరు ఇవ్వలేరు కనుక ప్రభువా తండ్రి మీరు మా కోసరం ప్రభువా పూటపడి తండ్రి దగ్గర పూటపడి నైనా లోకానికి వచ్చి మా శిక్ష అంతా మీరే భరించి మాకు విడుదల విముక్తి కలిగజేసి ఇన్ని గొప్ప కార్యం చేసిన మా ప్రభుకి ఏమిచ్చిన రుణత్వం ఉదయకాలం ప్రభు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆగ్రహించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. కలుషితమైన పాపాత్ముడను నిష్కలంకునిగా నన్ను మార్చుటకు, కలుషితమైన పాపాత్ముడను నిష్కలంకునిగా నన్ను మార్చుటకు, పావన దేహములో గాయాలు పొంది రక్తమంత చిందించినావా, పావన దేహములో గాయాలు పొంది రక్తమంత చిందించినావా, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మంచిదండి. మరి దేవుని వాక్యం విందాం. మన మధ్యలో మరి పెద్దలు వైద్య దేవానంద్ గారు మన మధ్యలో ఉన్నారు, వాక్యం అందిస్తారు. అలాగే మరి వాక్యము కొరకై నడిపింపు కొరకై పేతురన్న గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం హైదరాబాద్ నుంచి. కృపగల తండ్రి, దయగల ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిలో మీ వాక్యాన్ని వినే కృపను మాకు ఇచ్చారు. ఆరాధనలో మీ కృపలో దాసు నిలబెట్టుకుని అందించిన లేఖనాలను బట్టి స్తోత్రాలు. ఇప్పుడు వర్తమానం అందించినట్టుగా మీ దాసుని ద్వారా మాకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీ దాసు నోట పలికించండి, మమ్మల్ని సరిచేయండి, కృప చూపండి, సహాయం చేయండి. మీ దాసుని మీ ఆధీనంలో ఉంచుకొని మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పేతురన్న గారికి ప్రభునామనందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి వాక్యం విందాం. దేవానందన్ గారు మన మధ్యలో ఉన్నారు. 6:10 వరకు వాక్యం అందించండి అన్న. ఓకే ప్రియులారా, మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షులు యోసేపు గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క జూమ్ కాన్ఫరెన్స్ ని మరి ఎంతో భారంతో నిర్వహిస్తున్నటువంటి దేవుని దాసులు బర్నబాస్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పాట పాడిన మధుబాబు గారు, అదేవిధంగా ఇప్పుడు ప్రార్థించిన పాట పాడిన పీటర్ గారు, స్తుతులు చెల్లించినటువంటి మరి
సోదరులు మనోహర్ గారు, అదేవిధంగా మరి పాల్ గారు, వీళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి ఒక లేఖనాన్ని చదువుకొని కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. అపోస్తులుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తులుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. చదవని లేఖన భాగాలను దేవుడే తన ఆత్మ ద్వారా దీవించి మనకి పంచిపెట్టును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం సంఘముగా మనం భౌతికంగా కాకపోయినా కూడా ఈ జూమ్ మాధ్యమం ద్వారా సంఘముగా కూడాం ఈ ఉదయకాలం. నిజానికి ఈ రోజు ప్రభు వారి యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినం. మనమందరం కూడా సంఘముగా కూడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం ద్వారా తండ్రిని ఆరాధించేటువంటి దినం. అదే సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె విరిచేటువంటి దినం. ఈరోజు ఈ ప్రభువారి యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినాన కూడినటువంటి మనం సంఘం అనగా వ్యక్తులుగా క్రీస్తు యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆరాధనలో మనందరి నిమిత్తము తండ్రి అయినటువంటి దేవునికి పోటబడినటువంటి వ్యక్తిగా మనం ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నాం. యూదా ఏమన్నాడంటే, తండ్రి బెన్యామీను గురించి నేను పోటుపడతాను, అతని గూర్చి నన్ను అడగాలి, నన్ను అడుగు అన్నాడు. అలాగైతే ఈ ఉదయకాలం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎంతగా మన కొరకు పోటుపడ్డాడంటే, మానవులందరినీ గూర్చి తండ్రి నన్ను అడుగు, నేను వారి పక్షాన పోటుపడతాను, వారి నిమిత్తమై వారి పాప రుణాన్ని నేను చెల్లిస్తానని చెప్పి సిలువలో వేలాడి గాయాలు పొంది రక్తం కార్చి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి గొప్ప రక్షణ సిద్ధం చేసి ఆయన సిద్ధం చేసినటువంటి ఆ రక్షణలో ప్రభు యేసుక్రీస్తు వారిలో ఆయన యొక్క సిలువ మరణ పునరుద్ధానాల్లో విశ్వాసం ఉంచినటువంటి మనల్ని తాను సిలువలో కార్చిన పవిత్ర రక్త ధారల ద్వారా కడిగి పవిత్రపరిచి మనల్ని తండ్రి అయినటువంటి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేయడం మాత్రమే కాదు, మనల్ని తన స్వకీయ సంపాద్యమైనటువంటి సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే క్రీస్తు ప్రభువే శిరస్సుగా ఉంటుండగా ఆయన శరీరం అయినటువంటి సంఘములో మనల్ని అందరినీ కూడా అవయవాలుగా, సాటి అవయవాలుగా చేర్చాడు. మనమందరం కూడా ఒకరికొకరు సాటి అయినటువంటి అవయవాలుగా ఉన్నాం. అలాగైతే సాటి అనగా తోటి అవయవాలుగా ఉన్నాం. అలాగైతే ఉదయకాలం సంఘ ఆరంభ దినాల్లో, క్రీస్తు శకపు మొదటి దినాల్లో, అంటే మొదటి సంవత్సరాల్లో, ఆరంభ సంవత్సరాల్లో, అంటే క్రీస్తు శకం మొదటి సంవత్సరం ఆరంభ దినాల్లో సంఘ పరిస్థితిని గురించి అపోస్తుల కార్య గ్రంథకర్త లూకా రాస్తున్నాడు. సంఘము కావున యూదయ, సమరయ, గలిలయ దేశాల్లో అంతటా కూడా, ఒక చోట కాదు మరొక చోట కాదని, అంతటా అక్కడ ఇక్కడని కాదు, ఒక చోట అభివృద్ధి ఉంది ఒక చోట అభివృద్ధి లేదని కాదు, అంతటా కూడా 3 ప్రాంతాలని చెప్పి యూదయ, గలిలయ, సమరయ దేశాలు అంతటా కూడా సంఘము అంటే మనం ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నట్లుగా క్రీస్తు యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి యొక్క సమూహమైనటువంటి సార్వత్రిక సంఘం, అదేవిధంగా యూదయలో ఉన్న స్థానిక సంఘాలు.
గలిలయలో ఉన్న స్థానిక సంఘాలు, సమరయలో ఉన్న స్థానిక సంఘాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయట? క్షేమాభివృద్ధి నొందుతూ ఉన్నాయని మనం చూస్తున్నాం. కింద ఫుట్ నోట్ లో ఒకటి చాలా 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 ముఖ్యమైన మాట, కట్టబడుచు. క్షేమాభివృద్ధి పొందటం అంటే కట్టబడుచు. ఇక్కడ కట్టబడటంలో కూడా రెండు సంగతులు ఉన్నాయి. ఒకటి, ఏ సంఘానికి ఆ సంఘం స్థానికంగా కట్టబడటం అంటే ఒక వ్యక్తిగా, అంటే ఇండివిజువల్ బిలీవర్ గా కట్టబడటం అంటే ఏంటనేది అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట చెప్పాడు. అదేంటో మనం చూద్దాం. 2వ అధ్యాయం 20-21 వచనం చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు అంటే వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసితో, ఆనాటి ఎఫెసీ పట్టణంలోని స్థానిక సంఘములో ఉన్న ప్రతి విశ్వాసితో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. ఈ కట్టబడటానికి మనకు తెలుసు, ఒక గృహం కట్టబడాలంటే పునాది ఉండాలి. ఆ పునాదిలో ఒక మూలరాతిని వేయాలి, దాని మీద ఇల్లు కట్టబడాలి. అలాగైతే క్రీస్తు యేసే ఆ పునాదిగా ఉన్నాడని చెప్పి కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించవచ్చు. ఆ పునాది యేసుక్రీస్తే. అంత మాత్రమే కాదు, పునాదిలో వేయబడిన ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే మనము అపోస్తలులు వేసినటువంటి పునాది. నిజమే, ఆనాడు అపోస్తలులు అనగా యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు. అంత మాత్రమే కాదు, పౌలు లాంటి అపోస్తలులు వారి గ్రామాలు దాటి, వారి రాష్ట్రాలు దాటి, వారి దేశాలు దాటి, వారి ఖండాలు దాటి ప్రపంచం అంతా సువార్త ప్రకటించారు. ఆసియా ఖండంలోనే ఉన్నటువంటి భారతదేశానికి కూడా ఆనాడు ఇజ్రాయెల్ దేశం నుండి సువార్థికులు వచ్చారు. ఆనాడు తోమా కేరళ, తర్వాత మెడ్రాస్, అదేవిధంగా బర్తలోమై ముంబై వచ్చి వారిక్కడ సువార్త ప్రకటించి మనలాంటి మన పితరులని ప్రభువులోకి నడిపి సంఘాలు కట్టారు. వారి తర్వాత అనేక మంది తమ జీవితాలని ప్రభు సేవకు సమర్పించుకొని సువార్త ప్రకటించగా ఈనాడు మనం స్థానిక సంఘాలుగా కట్టబడ్డాం. ఇది ఒక్కొక్క వ్యక్తిగా మనం గమనించుకుంటే కట్టబడటం ఏంటంటే, ఒకటి, మొదటగా రక్షించబడటం. రెండవది, రక్షించబడిన తర్వాత దినదినము క్రీస్తులో మనం ఎదగడం. ఆయన జ్ఞానములో, ఆయన పరిశుద్ధతలో, ఆయన ప్రేమలో, ఆయన చూపించిన మార్గములో, ఆయన ఏదైతే మాదిరి ఉంచిపోయాడో ప్రభు యేసుక్రీస్తు వారు, దాంట్లో ఎదగడమే దినదినము మనము కట్టబడటం. ఇది వ్యక్తిగతంగా ఒక విశ్వాసి క్రీస్తులో కట్టబడటం. ఇక్కడ చూడండి, తర్వాత వచ్చిన 20 చూస్తే, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా, అంటే ఇండివిజువల్ గా మీ వైపు నా వైపు వేలు చూపించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూడండి, కట్టబడుట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు కట్టబడుతూ ఉన్నావా? నిజమే, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద, క్రీస్తు యేసు అనే ముఖ్యమైన మూలరాయి మీద మనం కట్టబడ్డాం. అయితే ఈ కట్టడం అనేది ప్రభు యేసుక్రీస్తు వారు ఆకాశ మండలానికి వచ్చే వరకు, లేదా ఈ భూమి మీద మనం చనిపోయే చివరి దినం వరకు కూడా మనం క్రీస్తు యేసులో కట్టబడుతూ ఉండాలి. ఆయన కొరకే దేవాలయంగా కట్టబడుతూ ఉండాలి. ఈ కట్టబడటం అనేది వ్యక్తిగతంగా నీవు కట్టబడుతున్నావా లేదని నీకు తెలుసు, నేను కట్టబడుతున్నానా లేదనేది నాకు తెలుసు. కట్టబడటం అంటే ఏంటో ఇప్పుడే చెప్పాను నేను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రూపంలోకి మనం మారడం, ఆ సంపూర్ణమైన రూపం మనలో ఏర్పడాలి. మనం యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూడొచ్చు. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము, మరికి ఏమవుతామో అది మనకి తెలియదు. కానీ ఆయన, అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నవాడిని ఉన్నట్టుగానే చూడబోతున్నాం గనక మనము ఆయనను పోలి ఉందము అంటాడు.
అదే విధంగా మనం గమనించుకున్నట్లయితే గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు గలతీయులతో మాట్లాడుతూ అంటాడు, నా పిల్లులారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి అని మనం చూస్తాం. అలాగైతే ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, పేతురు గారు చెప్పినట్లుగా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు యేసు చూపినటువంటి ఆ మాదిరిలో నడిచినట్లయితే మనము క్రీస్తు ప్రభు వారి రూపంలోకి మనము మార్చబడగలం. అలాగైతే ఇది వ్యక్తిగతంగా విశ్వాసిగా కట్టబడటం. రెండవది సంఘముగా కట్టబడటం అంటే అదే క్షేమాభివృద్ధి పొందటం, సంఘం విస్తరించడం. క్షేమాభివృద్ధి పొందటం అంటే స్థానికంగా ఒక్కొక్క ఆ సంఘములో ఆత్మలు చేర్చబడటం. అంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క సంఘం క్షేమాభివృద్ధి పొందటం అంటే ఆ సంఘంలో సభ్యుల సంఖ్య విస్తరించడం, పెరగడం. రెండవది విస్తరించటం అంటే యెరూషలేములో ప్రారంభమైనటువంటి ఆది అపోస్తలుల సంఘం అదిగో ఇక్కడే మనం చూసినట్లుగా మూలవాక్యంలో యూదయ అదంతటా విస్తరించింది, గలిలయ అందంతటా విస్తరించింది, ఈ రెండింటి మధ్య భూభాగమైనటువంటి సమరయ అందంతటా కూడా విస్తరించింది. ఈనాడు ప్రపంచమంతా విస్తరించింది. అది ఆనాడు విస్తరించిందంట. ఎలా విస్తరించింది, ఎందుకు విస్తరించింది, ఎలా విస్తరించగలిగింది అనేది మనం చూస్తే కావున అనేటువంటి మాట అక్కడ ముందు వాడాడు కదా లూకా గారు. కావున అంటే ఇదిగో ఇలా 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 ఇవి జరిగినాయి, కావున విస్తరించింది. మరి ఏంటి ఆ కావున అనేటువంటి మాటలో ఏ సంగతులు ఉన్నాయి అనేది మనం కొన్ని సంగతులు లేఖనాల్లో నుండి మనము గమనిద్దాం. అక్కడ అదే వచనములో ఆ సంఘం ఎలా క్షేమాభివృద్ధి పొందింది, ఎలా విస్తరించింది అనే దానికి 2 పదాలు అక్కడ వాడాడు. ఏంటది అంటే ప్రభువునందు భయం, రెండవది పరిశుద్ధాత్మ ఆదరణ. ఈ 2 కలిగి సంఘం నడుచుకుంటూ విస్తరించిందంట. అంటే మనం నడుచుకోవడంలో 2 ముఖ్యమైన సంగతులు ఏంటంటే, ఒకటి ప్రభువునందు భయం. ఇక్కడ ఒక క్షణం ఆగి కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. సంఘానికి ఏముందట, ఆదిమ సంఘానికి ప్రభువునందు భయం ఉంది. అలాగైతే సంఘానికి దేవుని భయం అంటే ఏంటి అంటే, సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని భయముతో ప్రవర్తించాడు, దేవుని భయము కలిగి ఉన్నాడు. సహజంగా మనం దేవుని భయాన్ని కలిగి ఉంటామా ఉండమా అంటే దేవుని భయాన్ని కలిగే ఉంటాం మనం. నిజానికి ప్రతి విశ్వాసి కూడా దేవుని భయాన్ని కలిగి ఉండాలి. ఈ భయం అనేది ఎలాంటి భయం అయి ఉండాలి అని అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ యెషయా ప్రవక్త ఒక అద్భుతమైనటువంటి మాటని తెలియజేశాడండి. ఏంటంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాము. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునని చెప్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గుణ లక్షణాలను ముందుగానే ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు దేవుని ఆత్మ ద్వారా. 3వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చూడండి, యేసు ప్రభు వారు ఇంకా భూమి మీద జన్మించడానికి ఒక 750 సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఆ పుట్టబోయేటువంటి ఆ యెషయా మొద్దు నుండి పుట్టిన చిగురుగా పుట్టబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఆయన గుణ లక్షణాల గురించి ఇకపైన చాలా ఉన్నాయి, మనకు సమయం సరిపోదు కాబట్టి అవి నేను చెప్పట్లేదు. యెహోవా భయం అనేది ఆయన గుణ లక్షణాల్లో ఒక ముఖ్యమైనటువంటి గుణ లక్షణంగా ఉంది. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ భూమి మీద జీవిస్తున్న దినాల్లో
ఆయన ఆ దేవుని కుమారుడైనప్పటికీ, తానే దేవుడై ఉన్నప్పటికీ కూడా ఒక మానవుడిగా ఈ భూలోకానికి వచ్చి ఒక మానవుడిగా దేవుని భయముతో జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తున్నాం. అలాగైతే దేవుని భయం అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక సువాసనగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే విశ్వాసులు కలిగి ఉండవలసినటువంటి 4 సువాసనల గురించి నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను. ఈ మధ్య వర్తమానం చెప్పాను. నేను ఊరికే జ్ఞాపకం చేస్తాను. నిజానికి మనమందరం కూడా సహజంగా డియోడ్రెంట్స్, సెంట్స్ వేసుకుంటుంటాం, వాడుతుంటాం. దేన్ని బట్టి అంటే సహసిద్ధంగా ఉండేటువంటి ఈ చెమట వాసనల నుండి వీటి నుండి తప్పించుకోవడానికి మనము కొన్ని పరిమళాలు వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైనటువంటివి. అలాగైతే ఒక విశ్వాసిగా ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండవలసినటువంటి 4 పరిమళాలు. ఈ పరిమళాలు మనం ఫిజికల్ గా కనుక ఈ పరిమళాలు వేసుకుంటే మన తోటి వారికి చక్కని సువాసన పరిమళం మన ద్వారా వస్తుంది. అలాగైతే ఆత్మీయంగా మనం కలిగి ఉండవలసినటువంటి 4 ఫ్రాగ్రెన్సెస్ ఏంటనేది మనం గమనించుకుంటే, ఒకటి ఇక్కడ మనం చూసినట్లుగా దేవుని భయం అనేటువంటి సువాసన మనం కలిగి ఉండాలి. రెండవది గనక మనం చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గుర్చినటువంటి జ్ఞానం అనేటువంటి సువాసన మనం కలిగి ఉండాలని కొరింథీ 2వ పత్రికలో మనం చూస్తాం. ఒక్క మాట అక్కడ నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన అంటాడు. ఒకటి, మనం దేవుని భయం అనేటువంటి సువాసన కలిగి ఉండాలి. రెండవది, క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం అనేటువంటి సువాసన కలిగి ఉండాలి. మూడవది మనం గమనించుకుంటే ఫిలిప్పీ పత్రికలో అక్కడ పౌలు గారు ఏమంటాడంటే సత్క్రియలు అనేటువంటి సువాసన కూడా మనం కలిగి ఉండాలంటాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. చూడండి, సత్క్రియలు అనేటువంటి మనమందరం కూడా మనం వేటినైతే చేయడానికి మరి దేవుడు ముందుగా సిద్ధపరిచాడు, మనం వాటి యందు నడుచుకున్న వాళ్ళని ముందుగా దేవుడు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇది FC 2:10లో మనం చూస్తాం. అలాగైతే సత్క్రియలు అనేటువంటి సువాసన కూడా ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఇది మూడవది. ఇక నాలుగవది మనం గమనించుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో మనము సహోదరుల ఐక్యత అనేటువంటి సువాసన గురించి మనము 133వ కీర్తనలో మనం చూస్తాం. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అతని తల మీద. అది అంటే ఆ యొక్క సహోదరుల ఐక్యత అనేది అహరోను తల మీద పోయబడి మరి గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె, పరిమళ తైలం అంటే ఒక పరిమళం, ఒక సువాసన, ఒక స్వీట్ ఫ్రాగ్రెన్స్ సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిస్తా ఉన్నాడు. అలాగైతే నాలుగవదిగా మనము ఐక్యత అనేటువంటి పరిమళం కూడా కలిగి ఉండాలి. ఒకటి, దేవుని భయం అనే పరిమళం. రెండవది, మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని గుర్చిన జ్ఞానం అనే పరిమళం. మూడవది, సత్క్రియలు అనేటువంటి పరిమళం. నాలుగవది, ఐక్యత, తోటి సహోదరులతో, తోటి సహోదరులతో సహోదరులముగా ఐక్యత కలిగి ఉండాలి, సహోదరులుగా ఐక్యత మనం కలిగి ఉండాలని ఇవి నాలుగు కూడా మనం కలిగి ఉంటే ఒక పరిమళ సువాసన లాగా తండ్రి అనేటువంటి దేవుణ్ణి ఆనంద పెట్టేదిగా, అంత మాత్రమే కాదు మన తోటి మానవులను, తోటి విశ్వాసులను కూడా సంతోష పెట్టేటువంటివిగా, వారికి సువాసన ఇచ్చేవిగా ఉంటాయని చెప్పి మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అలాగైతే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని భయం కలిగి ఉన్నాడు. అలాగైతే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, నేను కూడా వేసుకుంటున్నాను. నాకు దేవుని భయం ఉందా? అది నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. మిమ్మల్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను, మీకు దేవుని భయం ఉందా? మళ్ళీ మీరు కూడా వ్యక్తిగతంగా మీకు మీరే జవాబు చెప్పుకోవాలి. ఏంటి దేవుని భయం కలిగి ఉండటం అంటే, దేవుని భయము గనక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం దేవుణ్ణి సంతోష పెడతామండి. దేవుని భయం కనుక మనం కలిగి ఉంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం దుఃఖపెట్టమండి.
దేవుని భయం మనం కలిగి ఉంటే మనం అపవాదికి చోటు ఇవ్వమండి. ఎప్పుడైతే మనం దేవుని భయం కలిగి ఉంటామో, ప్రభువునందు భయం కలిగి ఉంటామో, వెంటనే మనం ఏం కలిగి ఉంటామంటే పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ మనం పొందుకోగలుగుతాం. చాలా సార్లు మన జీవితాలు ఎలా ఉంటున్నాయి అంటే, అసలు దేవుని భయం ఉంటుందా విశ్వాసులకి? వ్యక్తిగతంగా ప్రశ్న వేసుకుందాం మనం. దేవుని భయమే కనుక ఉంటే మనకు పరిశుద్ధాత్మని ఆదరణ ఉంటుంది. కానీ దేవుని భయం లేకుండా మనము మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటే ప్రతిదీ కూడా కౌంట్లోకి వస్తుందండి. మనం కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. ఈ దేహముతో జరిగించినవి అవి మంచివే గాని చెడ్డవే గాని తీర్పులోనికి తీసుకొని రాబడునంటా ఉన్నాడు. అలాగైతే మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మన యొక్క ఈ దేహంతో చేసిన ప్రతి పని కూడా చాలా స్పష్టంగా చెప్తాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల్లా చొప్పున. అంటే మనం రక్షించబడక ముందు జన్మ పాపం ఉంది మనలో. మనం రక్షించబడక ముందు క్రియల పాపం కూడా ఉంది. అంటే మనం బాల్యం నుండి చేసినటువంటి ప్రతి ఒక్క పాపం. ఇక్కడ మనం చాలా సార్లు మనం పాపం గురించి మనం మాట్లాడుకుంటే చాలా సార్లు మనం సహజంగా ఒక వయసు వచ్చిన తర్వాత మనము పాపులుగా మారామనో లేకపోతే పాపాలు చేశామనో మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధ లేఖనాలు ఏమని చెప్తా ఉన్నాయి అంటే 58వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తాం. మనం ఎలా ఉంది మన జీవితం అంటే, భక్తిహీనులు తల్లి గర్భమున పుట్టిన తోడనే భక్తిహీనులు మరి అబద్ధాలాడుతా తప్పిపోతారనే మాట మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, భక్తులు మనం అన్ని రిఫరెన్స్లు చూసుకోవడానికి టైం సరిపోదు. భక్తులు తెలియజేశారు, అయ్యా నా బాల్య పాపములను క్షమించు. అంటే బాల్యములో కూడా మనం పాపాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో, తన నడవడి యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను అన్నట్లుగా బాల్యము నుండే మనం అబద్ధాలాడుతా తప్పిపోయినటువంటి వారం, బాల్యములోనే పాపాలు చేసినటువంటి వారం. కాబట్టి ఆ బాల్యము నుండి సంక్రమించినటువంటి ఈ పాపాలు ప్రతిదీ కూడా మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న దినాన ఆ పాపాలన్నిటినీ కూడా క్షమించాడు ప్రభు. తన పవిత్ర రక్తధారలతో కడిగాడు, పవిత్రపరిచాడు. మనందరికీ తెలుసు 103వ కీర్తనలో చెప్పబడినట్లుగా పడమటికి తూర్పుకి ఎంత ఎడమో యేసు ప్రభుని నమ్ముకున్న దినాన ఆయన మన పాపాలకి మనకి అంత ఎడం కలగజేశాడు. అదేవిధంగా మీకా భక్తుడితో చెప్పబడిన, మీకా భక్తుడు చెప్పిన రీతిగా మన పాపాలని మనం నమ్ముకొని మనం క్షమించబడిన దినాన మన ప్రభువు సముద్ర అగాధములో పడేశాడు. యెషయా గ్రంథం 38 ప్రకారం హిజ్కియా భక్తుడు చెప్పినట్లుగా మనం నమ్ముకొని మనం రక్షించబడిన దినాన మన పాపాలన్నిటినీ, ఆ జన్మ పాపాన్ని, క్రియా పాపం అంతటినీ కూడా తన వీపు వెనక పడవేసుకున్నాడు. ఇక ఆ పాపాలని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని అని చెప్పాడు. మనం లేఖనాల్లో అనేక చోట్ల ఉంటది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం నుండి ఆ మాట 17వ వచనం గమనిస్తే 10:17లో వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎప్పటికీ జ్ఞాపకము చేసుకోనను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అలాగైతే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు మరి ఏమి తీర్పులోకి వస్తుంది అని అంటే, మనం రక్షణ పొందక ముందు మన జన్మ పాపం కానీ మనం క్రియ ద్వారా చేసిన ఏ పాపం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పులోనికి తీసుకురాబడదు. యేసుప్రభు వారు చెప్పారు యోహాను సువార్త 5:24లో, నా మాటలు విని నా తండ్రి నామములో విశ్వాసం ఉంచినటువంటి వాడు తీర్పులోనికి రాడు, వాడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. తీర్పులోనికి రాడు, నిజమే. శిక్షా విధికి సంబంధించినటువంటి తీర్పులోనికి మనం రాము. కానీ మనము రక్షించబడిన తర్వాత ఈ దేహముతో జరిగించిన వాటి ఆ క్రియలు, ప్రతి క్రియ యొక్క ఫలం మనం అందరం కూడా అనుభవించినట్లు అంటున్నాడు. మరి తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహముతో చూడండి, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు
మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. అలాగైతే మరి దేవుని భయము అనేది మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక దినాన ఒకవేళ ఈ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశ మండలానికి వస్తే మనము ఎత్తబడతాం, వెంటనే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడతాం. ఎందుకు? పౌలు గారు రోమపత్రిక 14వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో చెప్పినట్లుగా మనలో ప్రతి వాడును తనను గూర్చిన లెక్క దేవునికి ఒప్పగించవలసి ఉన్నది. మన లెక్క ఒప్ప చెప్పాలి. ఎందుకు చెప్తున్నాడు కదా, ఈ దేహంతో జరిగించిన ప్రతి పని యొక్క లెక్క మనం చెప్పాలి. ఈ దేహంతో ఏం జరిగిస్తున్నాం? భౌతికంగా కనిపించే పనులు చేస్తాం, అవి దేవునికి అయిష్టమైనవి అనేకం ఉంటాయి. అదే విధంగా నోటితో మాట్లాడుతూ ఉంటాం, ఆయనకు అయిష్టమైనవి వ్యర్థమైనవి అనేక మాటలు మన నోటితో మాట్లాడుతూ ఉంటాం. ఈ చూపులు ఉన్నాయి, చూడకూడని చూపులు, మోహపు చూపులు, ఇవన్నీ కూడా తీర్పులోనికి తీసుకొని రాబడతాయి. అదేవిధంగా ఈ చెవులతో ఏం వింటున్నాం, ఇవి రేపు తీర్పులోనికి తీసుకొని రాబడతాయి. అదేవిధంగా మనస్సు, ఆ మనస్సులో ఏం తలస్తా ఉన్నాం, ఎలాంటి తలంపులు మనసులోకి వస్తా ఉన్నాయి, చెడ్డ తలంపులు. అంత మాత్రమే కాదు, మనతోటి సహోదరుల మీద, మనతోటి సహోదరుల మీద వృధాగా అసూయ పడతా ఉంటాం. కొన్ని సందర్భాల్లో వృధాగా అతిశయపడతా ఉంటాం. అలాగైతే పౌలు గారు అంటున్నాడు రోమపత్రికలో 12వ అధ్యాయంలో గమనించినట్లయితే చాలాసార్లు మనం ఈ విషయంలో కూడా మనము తప్పిపోతా ఉంటామండి. ఏమంటాడంటే రోమపత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. చూడండి, మనమందరం కూడా నన్ను నేను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. కానీ చాలాసార్లు ఈ విషయంలో మనం తప్పిపోతా ఉంటాం. నన్ను నేను ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటాను. ఏమంటున్నాడు చూడండి, ఎక్కువగా ఎంచుకొనదగిన దానికంటే. ఉదాహరణకి అర్థం చేసుకోవడానికి చిన్న ఉదాహరణ ఏం చెప్తానంటే, నేను ఉదాహరణకి ఒక 5 కిలోల బరువు లేపే శక్తి నాకు ఉందనుకుందాం. కానీ నన్ను నేను ఎక్కువగా ఏం ఎంచుకుంటావో, నేను 50 కిలోలు లేపగలను, 100 కిలోలు లేపగలను. అంటే అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చెప్తున్నా, ఉపమాగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా కెపాసిటీ 5 కిలోలే, కానీ నేనేం చెప్పుకుంటుంటాను, 50 కిలోలు 100 కిలోలు అవ్వలేలకి ఇలా లేపి అవతల పడేస్తా అంట. అంటే నన్ను నేను ఏం చేస్తున్నాను, ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటున్నాను. ఏమంటున్నాడు, ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడోటికే తగిన రీతిగా తనని ఎంచుకోవాలి. తగిన రీతిగా ఎంచుకోవటం, తగిన రీతిగా అంటే పౌలు గారి మరొక మాట కూడా అంటాడు గలతీ పత్రిక 6వ అధ్యాయంలో. ఏమంటాడంటే, ఎవడైనను 6వ అధ్యాయం 3వ వచనంలో ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతి వాడు తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. చూడండి, అనేక సార్లు ఈ విషయంలో మనం తప్పిపోతుంటాం. యాకోబు భక్తుడు అన్నాడు, సహోదరులారా, అనేక విషయాల్లో మనం తప్పిపోతా ఉన్నాం. అలాగైతే ముఖ్యంగా మన మాటల యందు తప్పిపోతున్నాం. నాలుకను స్వాధీనంలో పెట్టుకోవాలి అంటాడు. అలాగైతే ఒక దినాన మనం లెక్క ఒప్ప చెప్పాలి కనుక మనం ఈ విషయాల్లో మనం దేవుని భయం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం విషయాలన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉంటాం. ఆనాడు కావున సంఘం అభివృద్ధి చెందింది అంటాడు, క్షేమాభివృద్ధి నొందింది, విస్తరించింది అంటాడు. అంటే ఇతర ప్రాంతాలకు కూడా సంఘాలు ఏర్పడ్డాయి. ఆనాటి సంఘాలు ఆ విధంగా విస్తరించడానికి కారణం ఏంటి? కావున అనేటువంటి పదంలో ఎన్ని అర్థాలు ఉన్నాయి అన్ని వివరించడానికి మనకు సమయం లేదు, కానీ మామూలుగా ఒక మాట నేను చెప్తాను. ఆనాడు సంఘాలు అంటే ప్రతి స్థానిక సంఘం కూడా క్రమం తప్పకుండా కూడారండి. మనందరం ఎరిగినటువంటి మాట ఏంటి? అపోస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో ఆనాటి సంఘం వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును,
ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. అంటే ఎటువంటి బ్రేక్ అనేది లేకుండా ఆనాటి ఆదిమ కాల సంఘం, ఆదిమ అపోస్తుల సంఘం, ఆరంభ సంఘం, ఈ నాలుగిట్లో కూడా ఎడతెక్కున్నారు. ఈనాడు మనల్ని మనం పరీక్ష చేసుకుంటే ఈ నాలుగిట్లో మనం ఎడతెక్క ఉండగలుగుతున్నామా, ఉంటున్నామా? అది వ్యక్తిగత ప్రశ్నే. మళ్ళా అపోస్తుల బోధ, ఈనాడు బోధ కలుషితమైంది. మనకు అప్పగింపబడిన బోధ, ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ, ఆ బోధ కొరకే మనం ప్రయాసపడాలి. ఆ బోధ గురించే యూదా భక్తుడు రాశాడు. ఆయన రాద్దాం అనుకున్న అంశం వేరు, కానీ ఆయన విన్నటువంటి ఈ గలిబిలి బోధల గురించి విని, సంఘాల్లో ప్రవేశించడం విని, అపోస్తల బోధ కాకుండా గలిబిలి బోధ సంఘాల్లో ప్రవేశించి ఆనాడు ఈనాడు కూడా సంఘాలను కలవర పెడతా ఉంది. కాబట్టి మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోమని తిమోతిని హెచ్చరించాడు పౌలు గారు. బోధ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగైతే అపోస్తల బోధ ఇది ఎడతెగక ఏదైతే బైబిల్ గ్రంథములో క్రీస్తు ప్రభు వారు తన అపోస్తల ద్వారా రాయించాడో ఆ బోధ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అది ఆరోగ్యకరమైనటువంటి బోధ మనము వినాలి. అదేవిధంగా బోధకుల స్థానములో ఉంటే ఆరోగ్యకరమైన బోధే చేయాలి. ఆత్మల రక్షణ కలిగించే బోధ, ఆత్మలకు ఆదరణ కలిగించే బోధ, ఆత్మీయ అభివృద్ధి కలిగించే బోధ, అదే మనం చెప్పాలి, అదే మనం వినాలి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. రెండవది సహవాసం. సహవాసం అనేది కూడా ఎడతెగక ఉండాలని మనం చూస్తా ఉన్నాం. ఎటువంటి బ్రేక్ లేకుండా మనం గమనించుకుంటే సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి. మరి మనం వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకుంటే గత సంవత్సరంలో ఉన్న 52 ఆదివారాల్లో కూడా మనం రొట్టె విరవగలిగామా అనేది వ్యక్తిగతమైనటువంటి ప్రశ్న. అదేవిధంగా పెద్దలు సంఘాన్ని కూడా అడిగే ప్రశ్న, వారికి బాధ్యత కాబట్టి. అలాగైతే సహవాసంలో పాల్గొనడం మాత్రమే కాదు, సమయానికి పాల్గొనడం కూడా ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక అండి. చాలాసార్లు ఇష్టానుసారంగా వస్తున్నాం మనం సంఘాలకి, సమయానికి రావటల్లా. కాబట్టి వ్యక్తిగతంగా మనం ప్రశ్న వేసుకుందాం. మనం ఆఫీస్కి టైంకి వెళ్తాం, స్కూల్కి టైంకి వెళ్తాం, మరి పనికి టైంకి వెళ్తాం, రైలుకు టైంకి వెళ్తాం, బస్సుకు టైంకి వెళ్తాం. ఎందుకంటే అది వెళ్ళిపోద్దని భయం ఉంటుంది మనకి. కానీ సంఘానికే మనం ఆలస్యంగా వస్తాం, ఎందుకంటే దేవుని భయం లేదు కాబట్టి. ఇప్పుడు పోయినా రొట్టె అందించే సమయంలో వెళ్ళి రొట్టె తింటాం. కొన్నిసార్లు రొట్టె అయిపోద్ది, పాత్ర అందించే సమయంలో వెళ్ళి మళ్ళా రొట్టె తీసుకురమ్మంటాం. దేవుని భయం ఉంటే ఇలా చేస్తామండి? దేవుని భయం లేకనే మనం ఇలా చేస్తున్నాం. అలాగైతే అది పరిశీలన చేసుకుందాం కదా. సహవాసం, సమయానికి ఎడతెగక కలిగి ఉండటం. మూడవది రొట్టె విరవడం. రొట్టె విరవడం కూడా అప్పుడప్పుడు వచ్చి రొట్టె విరవడం కాదండి. ప్రారంభ ప్రార్థన దగ్గర నుండి ఉంటేనే రొట్టె విరవాలి. 3 పాటలు పాడగలిగితేనే రొట్టె విరవాలి. ప్రభు ఆశించిన రీతిగా పరీక్ష చేసుకుంటేనే రొట్టె విరవాలి. అది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కొరకే తిని త్రాగుతున్నాడు అంటాడు. అలాగైతే మనం పరీక్షించుకొని రొట్టె విరవాలి. అలా చేయిస్తున్నామా, లేకపోతే ఇష్టానుసారంగా వారంలో 4 రోజులు జీవించి రొట్టె విరుస్తున్నామా? ఇది పరిశీలన చేసుకోవాలి. 4వది ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన. ఆరాధన కూడికి వస్తాం కానీ ప్రార్థన కూడికి వస్తున్నామా? ఆరాధన కూడికి వస్తున్నాం కానీ ఉపవాస ప్రార్థనకు వస్తున్నామా? ఆరాధన కూడికి వస్తున్నాం కానీ ఆల్ నైట్ ప్రేయర్ కూడికి వస్తున్నామా? పరిశీలన చేసుకోవాలి. నేను ముగిస్తున్నాను. కావున అనేటువంటి మాటలో ఇన్ని అర్థాలు ఉన్నాయి, ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. మన సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఆ మాట చదివి నేను ఈ వర్తమానాన్ని ముగిస్తా. అపోస్తల కార్య గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. అక్కడ కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘం క్షేమాభివృద్ధి నొందుచు, అంటే కట్టబడుతుంది నేర్చుకున్నాం. సమాధానం, ఎప్పుడైతే ఈ విధంగా క్షేమాభివృద్ధి ఉంటుందో సమాధానం ఉంటుంది. వ్యక్తిగత విశ్వాసులకి అంటే వ్యక్తిగతంగా మనం సమాధానం కలిగి ఉంటాం, సంఘముగా మనం సమాధానం కలిగి ఉంటాం. ఈనాడు అసమాధానాలతో సంఘాలు నిండిపోతానికి కారణం ఏంటంటే ఇవి లేకపోవటమే. తర్వాత సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనచ్చు.
విస్తరించుచుండెను. అలాగూ మన స్థానిక సంఘాలన్నీ కూడా క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి విస్తరించాలని ప్రభువుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. వందనాలనా. వందనాలు. శ్రేష్టమైనటువంటి మాటలు మనం విన్నాం. దేవుని భయం కలిగి అన్ని విషయాల్లో ప్రభు కార్య అభివృద్ధి అందు మనము జాగ్రత్త కలిగి భయపడుతూ దేవుని కొరకు మరి ఆయన ఆరాధించే విషయంలో సంఘం విషయంలో జాగ్రత్తగా ఉండాలని మనం హెచ్చరించబడ్డాం. వాక్యం అందించిన అన్నగారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో మరి వాక్య ఫలింపు కొరకై ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి ఆసపన గారు ప్రార్థన చేస్తారు. పెద్దలు. ప్రేమ నమ్మకమైన మా దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకు వందనాలు. ఆయన మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు ప్రసాదించినారు, మీకు స్తోత్రాలు. ఉన్నవారు రాత్రి అనేక మంది దినం లేరు, ముగించుకుని వెళ్ళిపోయారు. వారందరికంటే మేము శ్రేష్ఠులు, యోగ్యులు కాదు. కేవలం నీ కృపను బట్టి మమ్మల్ని కనికరించినావు, నీకు స్తోత్రాలు. ఈ పునరుత్థాన దినములో ఆయన బిడ్డలను మేము ఈ విధంగా కూడిని స్తుతించి ఆరాధించడానికి, ఆయన నీ మేలు తలపోయడానికి, నేను కృతజ్ఞత చెల్లించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ధనకరమైన భాగ్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన రక్షణ బట్టి, రక్షణ భాగ్యాన్ని బట్టి, రక్షణ ఆనందాన్ని బట్టి వెల్లడైన స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అంతకంటే మించిన నిరీక్షణ మాకు ఇచ్చావు, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రత్యేకించి వాక్యం అందించిన యథాస్తుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన సంఘము కట్టబడటం గురించి ఆయన మరి ఏ విధంగా మేము ఆయన ప్రకటించాలో, విస్తరించాలో, బలపడాలో, స్థిరపడాలో, ఏ విధంగా భయముతో, భక్తితో, సమయస్ఫూర్తితో, సమయపాలన కలిగి నేను కార్యక్రమంలో పాలు పొందాలో మీరు మాకు హెచ్చరించినారు. నాన్న ఆరాధన సమయంలో ఆయన మరి పూట పట్టడం గురించి, విలోమోను గురించి, ఆయన మరి యూదాను గురించి, యోబుని గురించి కూడా మా మధ్యకి తీసుకొచ్చినారు, మీకు స్తోత్రాలు. అయోగ్యులైన మాకు నానా మీరు యోగ్యత కలిగజేసిన నీకు స్తోత్రాలు. మాకు మధ్యవర్తిగా వచ్చి నానా మా మీద పడవలసిన ఉగ్రతను తప్పించి నానా మమ్మల్ని రక్షించి మా పాపము క్షమించి నీ కుమారులుగా కుమార్తెలు చేసుకున్నారు. లోకంలో గనులైన వారికి లేని ఈ భాగ్యాన్ని, ఈ ధన్యతను మీరు మాకు ఇచ్చినారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించిన ఆయన చేరి వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. ఏ తొందర లేకుండా ఆయన చివరి వరకు నీ వాక్యము వినడానికి మీరు ఇచ్చిన కృపకానికి స్తోత్రాలు. నడిపించిన మీ దాసుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ జూమ్ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాను నాయన, చేపట్టి అనేక సంవత్సరాలుగా దైవజనుల ద్వారా ఈ మాటలు మాకు హెచ్చరికలు, దీవెనలు, దిద్దుబాట్లు కలిగిస్తూ ఆయన మెరుగుగా ఉండడానికి గురించి కృపకానికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ కార్యక్రమం మాకు అందించమని యేసుక్రీస్తు వారి పునామని అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. వందనాలన్నా. మంచిదండి. చివరి ప్రార్థన చేసినటువంటి పెద్దల ఆసపన్న గారికి ప్రభునామవందనాలు. మరి సమయంలో మరి ప్రారంభ స్తుతులు చెల్లించినటువంటి పాలంకులు గారికి, పాటపాడి ప్రభుని మహిమపరిచినటువంటి మరి మధుబాబన్న గారికి, అలాగే ఆరాధన తలంపులు మన మధ్యలో పంచుకున్నటువంటి పెద్దల దేవానంద గారికి, అలాగే మరి ప్రభుని ఆరాధించిన సహోదరునికి, అలాగే కీర్తన పాడిన సహోదరునికి, వాక్యం కొరకు ప్రార్థించినటువంటి సహోదరునికి, వాక్యం అందించినటువంటి మరి దేవానందన గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చివరి ప్రార్థన చేసినటువంటి ఆసపన్న గారికి కూడా ప్రభునామనందనాలు. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి బర్నబాసన్న గారికి ప్రభునామనందనాలు. చేరి వచ్చిన వారందరూ కూడా వాక్యమైన మీ అందరికీ, ఆరాధన తలంపులు మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం.